గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ సమస్త జగత్తును సృష్టించి రక్షిస్తూ ఉన్నటువంటి జగన్నాథుడైనటువంటి శ్రీ రామచంద్రమూర్తి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. సత్య జ్ఞానానంద ప్రత్యేక భిన్నాత్మునందు బ్రహ్మాది బుధుల్ నిత్యము రమిల్చుచుండగా కాత్యాయిని రామపదము కలిగే పరునకు. సత్యమెరిగినటువంటి జ్ఞానులందరూ, బ్రహ్మదేవుడు మొదలుగా మునీశ్వరులందరూ ఆ సత్యాన్ని రమిస్తూ ఉన్నారు గనుక ఆ సత్యముతో నిరంతరము వాళ్ళు రతి కలిగి ఉన్నారు గనుక దానికి రామ అనే పేరు పెట్టారు మహాత్ములు. పార్వతి చూడు, బ్రహ్మాది బుధుల్ నిత్యము రమిల్చుచుండగా వాళ్ళు నిరంతరము దాన్ని రమిస్తూ ఉన్నారు. అలా రమించడము చేత ఆ పరబ్రహ్మ స్వరూపానికి రామ అనే పేరు పెట్టారు మహాత్ములు. కాబట్టి రామ అనగా నిరంతరము నీ హృదయములో ఏది రమిస్తా ఉందో, దేని సహకారముతో ఈ సమస్త సృష్టి జీవిస్తూ ఉందో, ఏది సర్వ సృష్టిని ఏది పట్టుకుని ఉందో, ఏది సృష్టికి మూలమై కారణమై ఉందో ఆ పరబ్రహ్మమునకి రామ అని పేరు. కాబట్టి నిత్యము రమిల్చుచుండగా కాత్యాయిని రామపదము కలిగే పరునకు. పరమాత్మకు రామ అనే పేరు అందుకొచ్చింది కనుక సత్య ఇక్కడ ముందు పద్యములో మోదిత ధర్మార్థకామ మోక్షప్రదమున్ అనే వాక్యాన్ని ప్రయోగించాడు. ధర్మ నెక్స్ట్ పద్యములో ఏం చెప్పాడు? సత్య, ధర్మము సత్యము. ఈ రెండిటికి ఏమిటి తేడా అంటే, ఆచరించాల్సింది ధర్మము, శాశ్వత స్వరూపము సత్యము. ధర్మాన్ని నువ్వు అనుసరిస్తే సత్యము నీకు తప్పకుండా బోధపడుతుంది. ధర్మాన్ని నువ్వు అనుసరించదగినది ధర్మము, ప్రత్యక్షానుభూతిని పొందదగినది సత్యము. అందువల్ల అక్కడ ధర్మాన్ని చెప్పాడు. ధర్మమును అనుసరిస్తే సత్య సందర్శనం నీకు జరుగుతుంది. ధర్మము తప్పావా, దాని వెనకాల ఉన్నటువంటి సత్య దర్శనం నీకు పొందబడదు. కనుక ముందు ధర్మాన్ని చెప్పాడు. ఇప్పుడు సత్య జ్ఞానానంద ప్రత్యేక భిన్నాత్మునందు బ్రహ్మాది బుధుల్. ఈ సత్యాన్ని ఉపాసించడం ద్వారా కలుగుతుంది జ్ఞానము. ఇది సామాన్యంగా చాలా తెలివైన వాళ్ళు ఉంటారు లోకములో. అది తెలివి కాదు, అది జ్ఞానము కాదు. అసలు జ్ఞానం అనేటువంటి పేరు దేనికి అది అంటే, భగవంతుని తన అంతరంగములో గుర్తించడం, అది జ్ఞానం. తన హృదయములోనే మనోనేత్రముతో భగవత్ స్వరూపాన్ని గుర్తించి దాంతో కలుసుకోవడం, ఆ కలుసుకునే నేర్పు కలిగి మెలగడం,
దీన్ని జ్ఞానం అంటాడు. ఈ జ్ఞానం ఎవరికైతే కలుగుతుందో వానికి కలుగుతుందండి ఆనందం. తక్కిన వాళ్లకు ఆనందం సున్నా. అందువల్ల సత్య జ్ఞానానంద, ఈ సత్యస్వరూపాన్ని ఏ జ్ఞాని తెలుసుకుంటాడో వాడు ఆనందాన్ని అనుభవిస్తాడు. ప్రత్యేక భిన్నాత్మునందు బ్రహ్మాది బుధుల్ నిత్యము రమించుచుండగా, బ్రహ్మదేవుడు మొదలు వశిష్ఠాది మౌనీంద్రుల మొదలు నారద సనక సనందనాది మొదలు ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నిత్యము హృదయములో రమిస్తూ ఉన్నారు గనుక కాత్యాయిని రామపదము కలిగే పరునకు. అందువల్ల మహాత్ములు రామ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే ఒక రూపాన్ని ధరించుకొని మన అదృష్టంగా వాళ్ళు అవతరించారు ఈ లోకములో. అందుకేనండి మహాత్ములు ఈ లోకములో అవతరించారు అంటే అది మన వంటి వాళ్ళ అదృష్టం. వాళ్ళను దర్శించడం, వాళ్లకు మనము శిష్యులు అవ్వడం, వాళ్ళను సేవించడం, వారి యొక్క దివ్యములైనటువంటి ఆ సత్య సంభాషణలను శ్రవణం చేయడం, వారి అడుగుజాడలలో నడియాడడం, ఇవి అదృష్టవశాత్తు కలిసి వచ్చిన జన్మాలివి. పార్వతి రామపదవాక్యుడు ఆది నారాయణుండే. అసలు రామ అనే వాక్యము సాక్షాత్తు నారాయణుని యొక్క స్వరూపం. అది అతనికి నాకు భేదమితైన కలుగా. పరబ్రహ్మస్వరూపుడైనటువంటి ఆ రామచంద్రమూర్తికి నాకు భేదము ఇంత 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 కూడా భేదము లేదు. ఆయనకు నాకు, మేమిద్దరము అద్వయ బ్రహ్మమయుల అట్టగుట వలన ఇంతి నాయంద నేను రమింతునెప్పుడు. ఆ పరబ్రహ్మస్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తికి నాకు భేదము ఇంత కూడా లేదు కనుకనే నాలోనే నేను బ్రహ్మానుభూతిని అనుభవిస్తూ ఉన్నాను. పార్వతి మరి ఆ పరబ్రహ్మస్వరూపానికి నీకు భేదముందేమో చూడు, ఆ బ్రహ్మస్వరూపానికి నీకు భేదముందేమో చూడు. భేదము ఎక్కడుంది అంటే మనస్సు బ్రహ్మస్వరూపానికి వేరై ఉంది కనుక ఆయనకు నీకు భేదాన్ని ఏర్పరిచింది మనసే. నీ మనస్సు ఆ బ్రహ్మస్వరూపాన్ని మరులుకోవడం లేదు. అందువల్ల నీకు ఆయనకు మధ్య మాయ లేదా భ్రాంతి, ఈ వ్యామోహము నిన్ను వేరు చేసి కర్మబంధాలలో ఇరికించి అనేక శరీరాలను తగిలించి ఈ లోకములో నిన్ను నానా తిప్పలకు గురి చేసి తిప్పుతూ ఉంది. ఈ తిప్పలనన్నీ తప్పించుకోవాలి అనుకుంటే నీయందే ఉన్నటువంటి సత్యస్వరూపుడైనటువంటి ఆ పరబ్రహ్మమును గురువు యొక్క సేవ ద్వారా, గురువు యొక్క బోధ ద్వారా, గురువు యొక్క అనుగ్రహం ద్వారా నీలోనే ఉన్నటువంటి ఆ సత్యస్వరూపాన్ని తెలుసుకో, కలుసుకో, కలిసి మేలుకో. రామతారక పావన రామనామమెంత పాపము బునడగించు అంత అఘము స్వపచుడైనను చేయగా జాలడనంగా తత్ప్రభావం బునెన్నంగా
తరమే నాకు. ఈ లోకములో ఎంత పాపాత్ముడైనా సరే రామనామమును ఉపాసిస్తే తొలగింపబడకుండా ఉండే పాపమే లేదు. అందుకే ఎంత పాపాత్ముడైనా మిముదలచి కృతకృత్యుడవును పొడమి, ఇంత పరుషము సోకిన లోకంబు హేమమౌ నారాయణ అని నారాయణ శతకం చెప్తుంది. ఆ పరుషవేది అనేది ఇనుమునట్ల స్పర్శిస్తే చాలు అది బంగారుగా మారిపోతుంది. అలాగా ఈ తారక బ్రహ్మమును ఉపాసించి ఆ తారక బ్రహ్మమును స్పర్శించినట్లయితే మనస్సు తప్పకుండా జీవత్వాన్ని వదిలి బ్రాహ్మీ స్థితిని పొందుతుంది. అందుచేతనే మనం ఇన్ని రోజులు కూడా ఎందుకు ముందుకు పోలేకపోతున్నాము అంటే శ్రద్ధ లేదు. శ్రద్ధ నీకు ఎందుకు లేదు అంటే దీని గురించి నీకు చక్కగా వినడం లేదు. నువ్వు నీ మనస్సుకు బోధపడేటట్లు, నీ మనస్సు మరులుకునేటట్లు, మాటి మాటికి నీ మనస్సులో దాని పట్ల ఆసక్తి పెంపొందేటట్లుగా నువ్వు వినాలి దాని గురించి. ఆ వినాలి అంటే నువ్వు పదే పదే స్వామితో కలుసుకోవాలి. ఇనుము ఎట్లా ఉంటుంది చెప్పు? నల్లగా ఉంటుంది. అగ్గిలో పెడితే ఎట్లా వస్తుంది చెప్పు? ఎర్రగా మారిపోతుంది. ఆ రూపము అంత నల్లగా ఉన్నటువంటి ఆ ఇనుముకు అంత ఎర్రటి స్వరూపము దేనివల్ల వచ్చిందంటే నిప్పులతో స్నేహం చేయడం వల్ల కదా వచ్చింది. అలాగా మూర్ఖుడైనా సరే మహాత్ములతో స్నేహము చేస్తే వానికి సత్పురుషుల లక్షణాలు వచ్చి తీరుతాయి. దీన్ని వశిష్ఠ మౌనీంద్రుల వారు రామచంద్రమూర్తితో చెప్పాడు ఈ విషయాన్ని. ప్రయత్నించి మనస్సును పవిత్రీకరించుకోవాలి సుమా. ఇది ప్రయత్నపరునికే సాధ్యమవుతుంది. ప్రయత్నము చేయకపోతే దానంతటా అది మోక్ష మార్గం వైపుకు నిన్ను ప్రేరేపణ చెయ్యనే చెయ్యదు. రామచంద్ర సుతం మంచి రోజులు వస్తాయేమో, మళ్ళీ ధ్యానం చేద్దాం, రాత్రింబవులు ధ్యానం చేయాలనే ఆలోచన అయితే ఉంటుంది, కానీ సూతామని వాయిదాలు వేస్తూనే ఉంటాడు. వాయిదాలు వేసే కొద్దీ అందుకే కదండి ఇప్పుడు ఇద్దరు వ్యవహారం చేసుకొని కోర్టుకు పోయినారంటే ఇద్దరిని తిప్పుతారు తెగనీరు దాన్ని. వీళ్ళు ఎందుకురా బుద్ధి లేక పోటాడుకుంటే మనం ఇద్దరము తిరిగి కాలి చెప్పులే అరిగిపోతూ ఉంటాయి. సంవత్సరాల పర్యంతం కోర్టు వ్యవహారాలు తెగవ చూడండి. ఎందువల్లంటే వాళ్ళు తిప్పేది అందుకే. విసుగు పుట్టిపోయి ఇంకన్నా ఇటు జోలికి పోకుండా ఉంటారు వీళ్ళు అనేసి వాళ్ళు తిప్పుతూ ఉంటారు వీళ్ళ. అట్లా మనం కూడా ఒక జన్మ కాదు, 2 జన్మలు కాదు, 10 జన్మలు కాదు, 100 జన్మలు కాదు, 1,000,000 జన్మలు కాదురా స్వామి, యుగాలు తిరుగుతూ ఉన్నాం. బ్రహ్మకల్పాలు మారిపోయినా కానీ మనం మాత్రం మారడంలే. కాబట్టి నువ్వు మారాలి అంటే గురువు ఒక్కడే నిన్ను మార్చగలడు. ఆయన ఒక్కనికి ఉంది ఆ పవర్, ఆ శక్తి. కానీ ఆయన ఎవరిని మార్చగలడు అంటే ఆయనను ఆశ్రయించిన వాళ్ళను మార్చగలడు. చెట్టు ఎవరికి నీడనిస్తుంది అంటే చెట్టు కిందకి పోయినోనికే, ఎలుగా తిరుక్కోబోయేవానికి కాదు నీడనిచ్చేది. ఎలుగా తిరుక్కోబోయేవానికి చెట్టు నీడనిస్తుందా చెప్పు? అని వెనకంటే పోయి ఎవడు చెట్టు కిందకి వస్తాడో వానికి చెట్టు నీడనిస్తుంది, మంచి ప్రాణవాయువుని ఇస్తుంది, మంచి పండ్లను అందిస్తుంది, చల్లని గాలిని ఇస్తుంది, సేద తీర్చుకుంటాడు వాడు. అలాగా మహాత్ములను ఎవరు ఆశ్రయిస్తారో వాళ్లకు కలుగుతుంది వారి యొక్క అనుగ్రహం. ఆశ్రయించకుండా ఉన్నటువంటి వాళ్లకు అది ఎట్లా కలుగుతుంది చెప్పండి? కలుగుతుంది. కాబట్టి ఈ 7 జగంబులందును నారీమణి
విమల రామనామము చేతన్ చీరబడని ఘన దుర్భర ఘోర మహాగంబు లేదు కోరి వెదకిన 14 లోకాలలో, ఒక్క మానవ లోకములో కాదు, 14 లోకాలలో ఉన్నటువంటి ప్రాణికోటి వాడు ఎవడైనా కానిగాక ఈ యొక్క మహామంత్రాన్ని ఉపాసించినట్లయితే ఏ లోకములో ఉన్న వాని పాపమైనా సరే తొలగిస్తుంది. అంతటి సత్యం అది. కాబట్టి అటువంటి యొక్క సత్యము దానికంటే మినహా ఇంకా నువ్వు కోరుకున్నా ఇంకో గురువు దగ్గరికి పోయి వెతికితే అన్న ఇంకా మంచిది ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి నువ్వు ఇంకా తారాడి వెతికినా కోరి వెదకిన లేదు 14 లోకాలు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు రుక్మిణీదేవికి, దేవి నేను ఉపదేశించినటువంటి ఈ సత్యము పట్ల నువ్వుకి అనుమానము కలిగింది అంటే నీకు ఈ 14 లోకాలలో ఇంక నిన్ను ఉద్ధరించేవాడు లేడు అన్నాడు. ఇంకా అట్లాంటిదో ఈ సత్యము. దీని పట్ల ఎవరికైనా సందేహం కలిగిందా, అనుమానం వచ్చిందా, వేరే ఆలోచనలు ఏమైనా కలిగాయా అంటే ఇంకా వాడిని ఉద్ధరించేవాడు ఇంకా ఈ 14 లోకాలలో ఇంకొకడు లేడు. అటువంటి యొక్క సత్యం ఇది. అందుకే డబ్బులు, ఈ దేశంలో డబ్బు ఇంకొక దేశంలో మారదు, ఆ దేశంలో డబ్బులు ఈ దేశంలో మారదు, కానీ బంగారు మాత్రం ఏ దేశంలోనైనా మారుతుంది. బంగారు మాత్రం ఏ దేశంలోనైనా మారుతుంది. ఇది బంగారు వంటి విద్య. ఇది ఎక్కడైనా చెల్లుతుంది. ఇది బ్రహ్మ హత్యాయుతము మద్యపాన దశ శతమును గుర్వంగన కోటి గమన దురిత అపరిమిత హేమ చౌర్యంబు అనవరతము రామనామాభిహతములో రాజవదన. బ్రహ్మహత్య బ్రాహ్మణులను సంహరించడంలో కానీ, శిశుహత్య, గోహత్య ఇటువంటి యొక్క మహాపాపముల అయినా సరేగాక వాటిని తొలగించగలిగినటువంటి యొక్క శక్తి కలిగింది ఇది. కాబట్టి కదా వాల్మీకి మహాముని దోవలగొట్టే దొంగ వృత్తిని అనుసరించిన వాడు అయినప్పటికీ వేమనార్యుల వారు స్త్రీలోలత్వములతో తన మనస్సును పాడు చేసుకుని జీవితాన్ని గడిపిన వాడు అయినప్పటికీ, క్రూరమైనటువంటి పాపాలను చేసేటువంటి వాడైన అజామిలుడు క్రూరుడైనప్పటికీ ఆ తారక మహామంత్రోపదేశము నారద మౌనీంద్రుల ద్వారా పొంది రత్నాకరుడని చెప్పబడేటువంటి ఆయన వాల్మీకి భగవాన్ అనేటువంటి యొక్క సార్థక నామాన్ని పొందాడు. అసలు పొందడమే కాదు, ఆ వైకుంఠవాసుడైనటువంటి నారాయణమూర్తి యొక్క అర్ధాంగి లక్ష్మీదేవి సీతాదేవి అయి అవతరించినప్పుడు ఆ వాల్మీకి మహాముని ఆశ్రమములో 12 సంవత్సరాల కాలం ఉన్నింది అమ్మవారు. వాల్మీకి మహాముని యొక్క ఆశ్రమములో రామునికి దూరమైతేనే అనేటువంటి బాధ ఆమెను వేధించినప్పుడు వాల్మీకి మహాముని యొక్క కాలి మీద తలబెట్టుకొని పడుకునేదట సీతమ్మ. ఆహా, మరి జనక మహారాజుకు వాళ్ళ నాయనకున్నింది ఆ భాగ్యము, ఆ స్థానాన్ని ఈయన ధరించారు. మరి సీతాదేవి దగ్గర అంతటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మహాత్ముడయ్యాడు దోవలు కొడుతున్నటువంటి దొంగ వృత్తిని అనుసరించినటువంటి వాల్మీకి. కాబట్టి అతి దుష్కృతములు చేయుచు సతతము వాల్మీకి బోయ జన్ముడయ్యు గత జన్ముండగుట ఎరుగవే సతీ తారక ధనము వలన చర్చింపగను.
అనేక దురితములను చేసేటువంటి యొక్క వాల్మీకి మహాముని కూడా ఈ సత్యాన్ని తెలుసుకొని మరి వాటిని అన్నిటి నుంచి విడుబడాడు కదా. రమణి యవశముచేనైనా రామనామ మమర కీర్తింపబడుచుండ అఖిల పాతకముల చేయే విడ్వబడు సుమతి అప్పుడే సింహ మతి భీత మృగముల చేతబోలే. ఓ పార్వతి, ఈ తారక మహామంత్రాన్ని నీకు ఇది ఇష్టమైనా ఇష్టము లేకపోయినా, అంటే ఇది నీకు అనుభూతులతో ఇది నీకు అనుభవానికి వచ్చినా రాకపోయినా, నీ మనసుకు ఇది కాస్త వెగటనిపిస్తూ ఉన్నా ఏదో విధంగా దీన్ని పట్టుబట్టి చేస్తూరా అన్నాడు. ఇప్పుడు చాలామందికి దీని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది అంటే దుస్సంస్కారాల యొక్క ప్రాబల్యం అధికమైనప్పుడు బ్రహ్మస్వరూపమైనటువంటి తారక మహామంత్రాన్ని కూడా యావగించుకుంటుంది మనస్సు. ఎట్లయితే రోగం వచ్చినటువంటి వాడు, జ్వరం వచ్చినటువంటి వాడు మధుర పదార్థాలను కూడా చేదుగా ఉన్నాయని అన్నట్లు ఏమి అమృతోపమానమైనటువంటి యొక్క తారక మహామంత్రాన్ని పాపాత్ముడు యావగించుకుంటూ ఉంటాడు, చేదరించుకుంటూ ఉంటాడు, వానికి అది రుచించదు. కాబట్టి ధ్యానము పట్ల నీకు శ్రద్ధ కలగలేదు అంటే పాపం అనే రోగము నీ మనస్సును ఆపాదించి ఉందని తెలుసుకో. ఎట్లయితే ఆరోగ్యము విరోధించినప్పుడు బెడ్ రెస్ట్, నువ్వు ఏం పని చేయకూడదు, బెడ్ మీదని బాగా రెస్ట్ ఎత్తుకోవాలి అన్నట్లు ఈ మానసికమైనటువంటి యొక్క వ్యాధి తీవ్రమైనప్పుడు ఇది బెడ్ రెస్ట్. 100 పనులని పక్కన పెట్టు, అవన్నీ పక్కన పెట్టి ఒక పేషెంట్కు ఎన్నో పనులు ఉంటాయి కానీ కాలు ఇరిగి మూలపడిపోతాడు. పనులన్నీ పక్కన పెట్టాల్సిందే, కుంటాడు డాడీకి పోతాడు, ఇంకా పోలేడు, పక్కన పెట్టాల్సిందే కదా. అదేవిధంగానే నీకు మనస్సు దుర్వ్యసనాలతో నిన్ను వేధిస్తూ ఉంది, నీకు మనస్సు కంట్రోల్లోకి రాలేదు అంటే నువ్వు పట్టుబట్టాలి. పట్టుబట్టి పేషెంట్లు ఎట్లయితే మంచాన ఎట్ట వాడు రెస్ట్ ఎత్తుకుంటాడో ఆ విధంగా దీన్ని అనుసరించినప్పుడు నిన్ను వదిలేస్తుంది. ఒక కోర్సు వాడినట్లు దీన్ని అలా దీన్ని అలా అనుసరించాలి. అందుకే మా గురువుగారిని పిహెచ్డి స్టూడెంట్లు 2 వచ్చి, స్వామి నువ్వు దేవుణ్ణి చూసావా అని అడిగారు. అడిగితే నిన్ను చూసినట్లే చూస్తున్నాను నాయన అని చెప్పాడు. అటైతే మాకు చూపిస్తావా అని అడిగారు. నేనున్నట్లుంటే చూపిస్తాను నాయన అన్నాడు. నేనున్నట్లుండండి మీరు కూడా, చూపిస్తాను నాయన. నువ్వు ఉన్నట్టు ఉండాలంటే మా వల్ల ఏడవుతుంది నాయన, అయితే మీకు ఇప్పుడు తెలియజేయదు నా వల్ల ఏడవుతుంది పోండ్రా అన్నాడు స్వామి. నేనున్నట్లు ఉండేదానికి మీకు కుదరకపోతే మీకు తెలియజేసేదానికి నాకు మాత్రం ఎట్లా కుదురుతుంది చెప్పు? అదేం మాటలతో అడిగితే చెప్పేసేది కాదే, అది అనుభవిస్తే వచ్చేది కానీ చెప్పితే అందేది కాదు. అందువల్ల మహాత్ములు చెప్పినట్టు మనము నడవాలి. అప్పుడు మనకు ఆ మార్గములో ఆ ఫలితం మనకు ఎదురవుతుంది. అందువల్ల స్వామి ఇక్కడ ఏం చెప్తున్నాడు, రమణి యవశముచేనైనా రామనామ మమర కీర్తింపబడుచుండ. కష్టమే. ఎట్ల కష్టము అంటే నీ మనసు ఒప్పుకోదు, నీకు మనసు సహకరించదు, నీ మనసు ఇష్టపడదు. అయినా నా మాట మీద విశ్వాసంతో దీన్ని అనుసరించు. స్వామి చెప్పింది యథార్థము, స్వామి తప్పు చెప్పడు అనే ఒక విశ్వాసం, నా మాట మీద విశ్వాసం ఉంచి దీన్ని అనుసరించు. తప్పకుండా
అఖిల పాపముల నుండి విడ్వబడుదు సొమ్ము. సర్వ పాపాల నుంచి నువ్వు విడుబడిపోతావు, దీంట్లో డౌట్ లేదు పార్వతి. అది ఎట్లా అంటే, సింహము అతి భీతి మృగముల చేతబోలే. సింహముకు ఆకలి ఎక్కువైతే మంచి దట్టమైనటువంటి అరణ్యంలోకి వెళ్ళి గర్జన చేస్తుందట. ఎప్పుడైతే గర్జిస్తుందో ఆ కొండ పేట్లన్నీ ఇరిగి కుప్పై పడిపోయినవిరా అనిపిస్తుందట ఆ గర్జనకు. అప్పుడు ఆ పొదల్లో ఉండేటువంటి కడుతులు, దుప్పులు, ఏనుగులు పాయర నా నెత్తినొచ్చి పడిపోయి అని పరిగెత్తేస్తాయంట. అప్పుడు దానికి ఇష్టమైన దాన్ని పీక నొక్కేస్తుందట. అలాగే నీ మనస్సు నీకు స్వాధీనపడలేదు అంటే ఒక సింహములాగా గర్జించి దీనికాడ నిలబడుకోరా, యాడు కుప్పలు వచ్చి పడిపోతాయి నీ ముందర అనేసాడు. సింహం ఎట్లా గర్జిస్తుందో ఆ విధంగా నువ్వు పరాక్రమం, ఎట్లా ఒక వీరుడు యుద్ధములో తన పరాక్రమాన్ని ఎలా ప్రదర్శిస్తాడో శత్రువుల పట్ల, ఆ విధంగా ఆంతరంగికమైనటువంటి శత్రువులనే కామక్రోధాదుల పట్ల అలాంటి యొక్క రౌద్రాన్ని ప్రదర్శించాలి సాధకుడు. అప్పుడు అవి లోపడతాయి. సప్పిడి దెబ్బలకు సావదరాయి పాము అన్నట్లు, ఏమి పెద్ద త్రాసుపాము, ఇంతలా ఉండేటువంటి త్రాసుపామును పరక్తో కొడితే వస్తుంది అది చెప్పు. దానికి మంచి బడిసె తీసుకొని ఇస్తే నడుముని ఇరిగిపోతాయి ఆడికి. ఏమి అలాగా నీ మనస్సు అంత బలీయమైనటువంటి యొక్క దోషములతో కూడి ఉంది కాబట్టి దాన్ని ఊరికే మంచి మాటలతో అది లోపడదోయ్. తీవ్రతర వైరాగ్యం కావాలి. అనవరతము రామనామ కీర్తన బరుండు వెనుకటి అఘంబులతలంచి వెరువలదో. ఎంత గొప్ప హామీ ఇస్తున్నాడు చూడండి మనకు. ఎవరైతే ఈ మహామంత్రాన్ని శ్రద్ధతో ఉపాసిస్తూ ఉంటాడో వాడు వెనుకటికి నాకేమైనా కష్టాలు వస్తాయేమో, ఆ కష్టాలలో చిక్కుకొని నేను ఏమైపోతానో ఏమో అనే భయము వానికి అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకో. అందువల్ల అనవరతము అంటే ఏమి, నిరంతరము. ఎవడు దీన్ని స్మరిస్తాడో అట్టివాడు వెనుకటి అఘంబుల దళల్చి వెరువవలదు. వెనుకటికి సమస్యలు వస్తాయని ఎవడు భయపడాల్సిన అవసరం లేదు. బా ఎంత గొప్ప మాట చెప్పాడు. ఘనత ఏనుగునెక్కి కుక్కలను గాంచి భయపడంగ నేలను మనుజుడో పంకజాక్షి. ఏనుగు మీద కూర్చొని పయనిస్తూ ఉన్నాడట ఒకడు. వాడిని చూసి కుక్కలు, ఊరు కుక్కలన్నీ గుంపులు గుంపులుగా వచ్చాయట మొరుగుతూ. మొరిగినాయి కూడా ఏనుగు మీద 10 అడుగులు ఎత్తులో కూర్చొని ఉండేవాడు ఈ కుక్కలకు అందుతాడా? మొరిగితే మాత్రం చెప్పు. అలాగే కర్మలు అనేటువంటివి కుక్కలతో సమానము, జ్ఞాని బ్రహ్మముతో సమానము. ఏమి ఈ కర్మలు అనేటువంటి కుక్కలు ఎంత మొరిగినా వాడు వాటికి అందేవాడు కాదు. కాబట్టి అందరాని చెట్టు పండురా సద్గురుని కరుణ అందరికీ దొరకబోదురా. ఇంద్రియముల రాశిలోన చందమామ వెలుగుచుండు ముందు 3 కళలు గడచి ముక్తిగన్న వారలకు కల్లగాదు నిజము నిజమురా సద్గురుని కరుణ మళ్ళీ జన్మ బాధలేదురా. చూసినావా? అందరాని చెట్టు పండుని ఎందుకన్నాడు అంటే గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించకుండా ఉండేవానికి అది అందరాందే కానీ గురుదేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందినటువంటి మహాత్ములకి ఇది అంది తీరుతుంది. అందుకే ఇక్కడ
అందరా నీ చెట్టు పండురా. ఏది? సద్గురుని కరుణ అందరికీ దొరకబోదురా. అందరికీ కావాలనుకుంటే ఇది దొరికేది కాదు. మళ్ళీ అక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు చూడండి, సద్గురుని కరుణ. ఆయనకు మన మీద దయ కలగాలి. ఆయనకు మనం ఎవరి మీద దయ కలుగుతుంది ఆయనకు అంటే, ఎవరు సత్యసంధులై ఉంటారో వాళ్ళ పట్ల ఆయనకు దయ కలుగుతుంది. సత్యసంధులు అంటే ఏమి? ఏ సత్యాన్ని అయితే ప్రమాణం చేసి ఉపదేశించాడో ఆ సత్యముతో ఎవనికి అనుబంధం కలిగి ఉంటాడో వాని పట్ల ఆయనకు అత్యంత ప్రేమ. అది కాబట్టి అనవరతము రామనామ కీర్తన పరుండు వెనుకటి యగంబుల దలంచి వెరువవలదు. కాబట్టి ఎప్పటికీ, అందుకే కదండి భగవద్దాసులు ఈ లోకములో భయం లేని వాడు ఎవడు అంటే భగవద్దాసుడు ఒక్కడే. ఎవరినైనా భయపెట్టచ్చు కానీ భగవద్దాసులను మాత్రం ఎవ్వరూ భయపెట్టలేరు. 3 లోకాలను భయపెట్టినటువంటి హిరణ్యకశ్యపుడు ఆ 7 పిల్లోన్ని ప్రహ్లాదుని భయపెట్టగలిగినాడా? భయపడినాడా? పర్వతాల మీద నుంచి విసిరివేసేసాడు. దగదగా మండే అగ్నిలో పడదోశాడు. ముక్కు చెవులు అనగబట్టాడు. కాళ్ళు చేతులు అంటగట్టి ఎర్రటి ఎండలో పడదోశాడు. నడి సముద్రంలో పారేసినాడు. ఎన్నో చేశాడు. ఆయన భగవన్నామ స్మరణను మరిచిందే లేదు. బాంచేత్ ఆయన మరిచింది లేదు, ఈయన వదిలిందే లేదు. ఎవరు? విష్ణుదేవుడు. విష్ణుదేవుడు ఆయన్ను వదిలింది తిట్టిందిలే, ఈయన ఆయన్ను మరిచిందిలే. నువ్వు మరవకుండా ఉంటే నేను ఎడబాయకుండా వెంటుంటాను. ఇది భగవద్భక్తులు ఎక్కడుంటే భగవంతుడు అక్కడుంటాడు. అందుకే మహాత్ములు పోతా ఉంటే వాళ్ళతో కూడా భగవంతుడు కూడా నడుస్తూ ఉంటాడు. చిన్న పిల్లాడు పోతా ఉంటే వాళ్ళ అమ్మ బిడ్డ ఏమన్నా పడతాడేమో అని వాడు తప్పటడుగులు వేస్తా పోతా ఉంటే చేతులు అట్లా పక్కన పెట్టుకొని తల్లి ఎట్లా పోతా ఉంటుందో, భగవందాసులైనటువంటి పుణ్యాత్ములు ఎక్కడైనా తప్పటడుగులు వేస్తారేమో అని భగవంతుడు వాళ్ళని తప్పటడుగులు వేయబోయే సమయంలో చేయట్లా ఆపుకుంటా వాళ్ళను ఉత్తీర్ణతమైనటువంటి మార్గంలో నడిపించడానికి ఆయన వెంటుంటాడు. కాబట్టి సాధకునికి భయం లేదు. కావలసింది ఏంది? శ్రద్ధ, పట్టుదల. ఇలలోన రామనామము సులభంపై వెలుగుచుండ చులగన బలుక కలనాలుగ కలుగగా అల్పులు మిన్నక నరకమును పొందెదరకట. అసలు దీన్ని స్మరించడము ఎంత సులభం అంటే అంత సులభం, అన్నిటికంటే సులభం. ప్రతిసారి నువ్వు 10 కేజీలు బరువు ఎత్తుకోమి 10 కేజీలు బరువు ఎత్తుకొని రావాల్సిన పనిలే. ప్రతిసారి నువ్వేమో 100 పదార్లు పెట్టాల్సిన పనిలే. ప్రతిసారి నువ్వు కొండెక్కి దిగాల్సిన పనిలే. ఏమి ప్రతిసారి నువ్వేమో ముడుపులు చెల్లించాల్సిన పనిలే, నైవేద్యం చెల్లించాల్సిన పనిలే. మరి నాయన, దేనికి దూరమై నీ మనస్సు నరకయాతనను అనుభవిస్తూ ఉందో, దేనిని సమీపిస్తే నిత్యానందాన్ని అనుభవిస్తావో, నీ మనసు అనుభవిస్తుందో, అటువంటి ఆనందాన్ని అనుగ్రహించదగినటువంటి సత్యముతో కలిసి ఉండు, జ్ఞాపకం పెట్టుకో. అంతే నువ్వు చేయాల్సింది ఏంది? జ్ఞాపకం పెట్టుకో, అంతే. ఎంత సులభం చూడండి. అది చెప్తున్నాడు. ఇంత సులభమై ఉన్నటువంటి ఈ సత్యాన్ని, దీన్ని తెలుసుకోలేక నరక బాధలు అనుభవిస్తున్నారు ఈ జీవులందరూ. ఓ పార్వతి,